సినిమా చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇస్ గోయింగ్ టు బి అ హిట్ ఇన్ దిస్ ఎరా. హనుమాన్ అసలు లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో అయితే అసలు చూపెడతాడండి. విఎఫ్ఎక్స్ మైండ్ బ్లోయింగ్. మొత్తం థియేటర్ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తోటి మోగిపోద్ది. అసలు విఎఫ్ఎక్స్ అసలు అన్బిలీవబుల్ విఎఫ్ఎక్స్ మూవీలో. అసలు ఎవ్రీ వన్ సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఏ మూవీ చూసినా చూడకపోయినా ఈ సినిమా మాత్రం 100% చూడాలి. అంటే పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు. పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కాదు, పార్ట్ 4 కాదు, ఎన్ని పార్ట్లు వచ్చినా ఈ సినిమా చూడవచ్చు. సార్ ఎలా అనిపించింది సార్? బ్రదర్ మూవీ బాగుంది, చాలా బాగుంది బ్రదర్. సినిమా ప్రశాంత్ వర్మ బాగా తీశాడు. డైరెక్షన్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా బాగుంది. అంటే మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో మంచిగా గెలుస్తున్నట్టుగా చూపించాడు. పార్ట్ 2 కూడా ఉన్నట్టుగా చూపించాడు మనకి. హనుమాన్ గారి రిఫరెన్స్ ఎంతవరకు ఉంది సినిమా? రిఫరెన్స్ కాదు, అది నేను చెప్పను. అది ప్లాట్ ట్విస్ట్ పోద్ది. మీరు చూడాల్సిందే. ఈసారి పండగ మటుకు హనుమంతులతో చేసుకుంటారు అంతే. జై శ్రీరామ్. అన్న సినిమా సూపర్ అన్న. విఎఫ్ఎక్స్ ఫీల్ తో చెప్తున్నా. క్రేజీ బ్లాక్ బస్టర్. బాగుంది బ్రో. విఎఫ్ఎక్స్ అది ఎలా హ్యాండిల్ చేశారు? అంతా బాగుంది బ్రో. బాగుంది. అంటే హనుమాన్ గారి రిఫరెన్స్ చాలా తక్కువ ఉంది అంటారు ఫస్ట్ హాఫ్ లో. అదేం లేదు బ్రో, మొత్తం జస్టిస్ అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎలా? సూపర్, ఎక్సలెంట్. సినిమా ఎలా అనిపించింది? నచ్చిందా? బాగుంది, చాలా బాగుందా? హనుమంతుల గట్టిగా అనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సినిమాలో హనుమాన్ గారిని బాగా చూపించారు. హనుమంతుల వారిని ఎక్సలెంట్. ఎవరు చూపించాలి ఇప్పటి వరకు. ఓకే, నీకు బాగా నచ్చిందా సినిమా? ఇంకొకసారి చూస్తావా? ఓకే, పార్ట్ 2 కూడా వస్తుందంట. దానికి కూడా వెళ్తావా? మరి వెళ్తావా? సూపర్ అండి, సూపర్ సూపర్. అదే అందరికంటే ఎక్సలెంట్ గా చూపించాడు. హ్యాండిల్ చేయడం చాలా బాగుంది. బాగుంది సినిమా, చాలా బాగుంది. తప్పకుండా చూడండి అందరూ. అంటే హనుమంతుల వారి రిఫరెన్స్ ఎలా ఉంటుంది సినిమా? బాగుంటుంది, మీరు చూస్తే తెలుసుకుంటారు. ఓకే, విజువల్స్ గా ఏ విధంగా ఉంది సినిమా? విజువల్ సూపర్, చాలా బాగుంది సార్. కానీ ఫస్ట్ హనుమంతుల గారి రిఫరెన్స్ అంతగా లేదు అంటున్నారు. లేదు, మీరు చూస్తే తెలుస్తుంది. బ్రో, హనుమాన్ సినిమా ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ బాగా చేశారు. చాలా హై కాన్సెప్ట్ ఉంది. సో గ్రేట్ అటెంప్ట్. ఓకే, మినిమం బడ్జెట్ కాబట్టి విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వెరీ గుడ్. బట్ హనుమాన్ గారి రిఫరెన్స్ ఎలా యూజ్ చేసుకున్నారు సినిమాలో? చాలా బాగా చేసుకుంటున్నారు. ఇట్స్ అక్యురేట్ టు మైథాలజీ. సో చాలా బాగుంది. బాగుందన్న. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? అంతా బాగుందన్న. లైక్ ఒక పెద్ద మూవీలానే ఉంది, చిన్న మూవీ అన్న డిఫరెన్స్ అయితే ఏం లేదు. అంతా బాగుంది. రెఫరెన్స్ అంటే సినిమా అనేది సిరీస్ కదా, ఒక మూవీ కాదు కదా, ఒక పార్ట్లో అయిపోదు కదా. సో ఆ పవర్ ఉంటుంది తప్పించి రిఫరెన్స్ అనేది ఉంటుంది. పవర్ ఉంటుంది కానీ మొత్తం ఒకసారి అయితే యూజ్ చేస్తుంది. చాలా బాగుంది క్లైమాక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మొత్తం సూపర్ ఉంటుంది. ఎక్కడ బాగుంది, సూపర్ సూపర్ ఉంది. 5/5. సార్, పిల్లలకి ఎలా నచ్చింది? మన నచ్చిందా? సినిమా ఎలా అనిపించింది? బాగుందా సినిమా? ఎలా అనిపించింది హనుమాన్? జై శ్రీరామ. ఒకసారి జై శ్రీరామ్. ఎక్సలెంట్ మూవీ అసలు. తేజ సజ్జా అసలు అల్టిమేట్. అసలు ప్రశాంత్ వర్మ సూపర్ గుడ్ ఫిలిం అసలు. అంటే ఒక మినిమం బడ్జెట్ కాబట్టి విఎఫ్ఎక్స్ అది ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ బాగున్నాయి, అద్భుతం అసలు. సో స్టోరీ చూడదగ్గ సినిమా. ఆంజనేయ స్వామి పవర్ ఏంటో మళ్ళొకసారి మనకు తెలుగు ప్రజలకు చూపించండు. అద్భుతమైన సినిమా, అందరూ చూడదగ్గ సినిమా, చూడాలి. నీకు ఎలా అనిపించింది సినిమా? సూపరా? బాగా నచ్చారా? హనుమంతుల వారిని బాగా చూపించారు సినిమాలో. ఓకే, నీకు బాగా ఏం నచ్చింది సినిమా మొత్తం? బాగున్నారా? మూవీ మొత్తం బ్లాక్ బస్టర్ అన్న. హీరో ఎవరిని చూడకండి, డైరెక్టర్ హనుమాన్. మనం ఇండియన్స్ గా పుట్టడం మన గ్రేట్. మన రామాయణం అసలు పీక్స్ అన్న. లాస్ట్ 10 minutes మాత్రం ఆ ఫీల్ కొత్త మూవీకి అసలు మైండ్ బ్లోయింగ్. అంతే, బ్రెయిన్ పనిచేయలేదు. రాజమౌళి రేంజ్ లో ఉన్నాయి విజువల్స్. లో బడ్జెట్ లో హై లెవెల్ సినిమా తీసారు. నెక్స్ట్ బిగ్ థింగ్. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. మేడం, హనుమంతుల వారిని ఏ విధంగా చూపించారు సినిమా? చాలా ఎక్సలెంట్ గా, చాలా బాగా చూపించారు. ఓకే, కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా హనుమంతుల వారు ఉండరు. లాస్ట్ లో మాత్రం చాలా బాగా అనిపించింది. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే, హనుమంతుల గారి రిఫరెన్స్ అది బాగుందా? చాలా బాగా చూపించారు హనుమాన్. హనుమాన్ అయితే లాస్ట్ కి అది
అది అర్థం కాలేదు అర్థం కాలేదా ఇంకొకసారి వెళ్ళి చూస్తాం అప్పుడు అర్థం అవుతా తప్పకుండా ఓకే తప్పకుండా ఓకే హనుమంతులు గారు కనిపించినప్పుడు చాలా బాగుందా లేదా చాలా బాగుంది బాగా ఎలా అనిపించింది? బాగుంది బాగుందా నీకు బాగా ఏం నచ్చింది సినిమాలో హనుమాన్ హనుమాన్ని బాగా చూపించారు సినిమాలో ఓకే ఇంకా పార్ట్ 2 కూడా చూస్తాను సినిమాలో చూస్తా ఓకే సూపర్ బ్రో కమాన్ నీకు ఎలా అనిపించింది చాలా బాగుంది Okay. మూవీ అయితే సినిమాలో నీకు బాగా ఏం నచ్చింది ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి ఓకే. హనుమాన్లో నీకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తావు అంటే దేశానికి సాయం చేస్తాం ఓకే సూపర్ నీకు ఎలా అనిపించింది సినిమా చాలా బాగుంది చాలా బాగుందా నీకు బాగా ఏం నచ్చింది సినిమాలో ఫ్లయింగ్ ఫ్లయింగ్ బాగా నచ్చిందా హనుమాన్ గారు ఎగరడం బాగా నచ్చింది అయితే నీకు అలా నీకు పవర్స్ వస్తే నువ్వు ఎగురుతావు బాగా సూపర్ పార్ట్ 2 కూడా రాబోతుందంట దానికి కూడా వెళ్తారా పక్క వెళ్తా ఓకే బాగా నచ్చింది ఈ సంక్రాంతికి ఎలాంటి సినిమా వస్తే పక్కా చూస్తావు కదా ఓకే సూపర్